అందరికీ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. అంతమంది ఈ హాల్ నిండి కూర్చున్నారు చూసి చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. కొన్ని విషయాలు ఇంతకుముందు గౌరవ అతిథులు మాట్లాడుతూ కొన్ని ఇబ్బందుల గురించి మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. మేయర్ గారు చెప్పినట్టు ఏ ప్రభుత్వం అయినా సాధ్యం ఉన్న వరకే ఖచ్చితంగా కృషి చేస్తూ ఉంటుంది. కాబట్టి అధికారులు పరంగా కూడా మనం కూడా మీ అంతు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా దానికి అధిగమించడానికి ప్రయత్నం చేస్తామని ఆ మాట ఇస్తున్నాము. ఈ సందర్భంలో కొన్ని అంశాలు ఎందుకంటే స్కీమ్లు గురించి ప్రోగ్రామ్స్ గురించి చాలా వాటికి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఏ స్కీమ్ కింద ఎంత డబ్బులు వచ్చింది కానీ ఇంకా ఎంత డబ్బులు రాలేకపోయింది దాని గురించి మాట్లాడకుండా కొన్ని 2 నిమిషాలు కొన్ని అంశాలు నేను చెప్పాలనేది అనుకుంటున్నా. ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నాడు మనకి ఇక్కడ హ్యాండ్లూమ్ డే లాగా మనము పాటిస్తున్నాము. సో అందరూ అధికారులు కూడా సాధ్యం ఉన్న వరకు హ్యాండ్లూమ్ వేసుకొని ఆఫీస్కి రావడం జరుగుతుంది. మొత్తమానికి వేసుకోకుండా ఉంటే కనీసం ఒక షర్ట్ కానీ ఒక దుపట్టా కానీ ఒక టవల్ కానీ వేసుకొని రావడం జరుగుతారు. కానీ ఖచ్చితంగా ఏదో ఒకటే వేసుకొని వస్తారు. కానీ ఒక చిన్న నా తరఫు నుంచి మీకోసం ఒక కంప్లైంట్ ఏంటంటే ఈరోజు మీ అందరి కోసం ఇంత మంచిగానే మాకు ఉన్న సాధ్యమన్న వరకు మనము ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం డిఎంఓ గారు కానీ ఏడి గారు ఏర్పాటు చేశారు. కానీ చూస్తే చాలా తక్కువ మంది ఈరోజు హ్యాండ్లూమ్ వేసుకొని రావడం జరిగింది. చేనేత కార్మికులు మీరు ఉత్పత్తి చేసిన బట్టలు వేసుకోకపోతే ఇంకా ఎవరు వేస్తారనేది నేను అడుగుతున్నా. ఇలాంటిది రోజు మీరు వేసుకోకపోతే ఇంకా ఎప్పుడు వేస్తారని నేను అడుగుతున్నా. ఎందుకంటే మనం ఒక చిన్న అంటే సరదాగా చెప్తున్నా, ఒక బ్యూటీ పార్లర్ వెళ్ళాలనుకుంటే ఫస్ట్ అక్కడ బ్యూటీ పార్లర్లో ఎవరు పనిచేస్తుంది, తను అందంగా కనపడుతుందా కాదా, తను మంచిగా డ్రెస్ అయిందా కాదా అని ఫస్ట్ తనకి జడ్జ్ చేస్తాము. తను మనకి నచ్చితే ఆ బ్యూటీ పార్లర్ని వెళ్తాము. అవునా కాదా? లేడీస్ని చూసి మాట్లాడుతున్నా. సో అలాగే చేనేత కార్మికులు ప్రతిసారి అందరూ చేనేత వస్త్రాలనే వాడాలనేది చెప్తారు. కానీ వారు మాత్రం వేసుకోకపోతే లేడీస్ అందరినీ మహిళలందరినీ చూస్తే ఈరోజు సింథటిక్ పాలిస్టర్ చీర కట్టి వచ్చారు. ఈరోజు వేసుకోకపోతే ఇంకా ఎప్పుడు వేస్తారని నేను ప్రశ్నిస్తున్నా. సో మనం తయారు చేసిన బ్రాండ్కి మనకన్నా ఎక్కువ పెద్ద బ్రాండ్ అంబాసిడర్ మనకి దొరకవు. కాబట్టి మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సాధ్యం ఉన్న వరకు మీరు కూడా చేనేత వస్త్రాలు వాడండి. అట్లీస్ట్ ఇలాంటి మంచి రోజులు తప్పకుండా చేనేత వస్త్రాలు వాడాలని నేను కోరుకుంటున్నా, విజ్ఞప్తి చేస్తున్నా.